మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. సంగమేశ్వర ఆలయం, కోటిలింగేశ్వర ఆలయం, కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, ఏడుపాయల వనదుర్గమాత ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యం, చలువ పందిళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు, వైద్య సిబ్బందిని అధికారులు అందుబాటులో ఉంచారు. ఇక మహాశివరాత్రి పర్వదినంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులందరూ కూడా ఉదయం నుంచే ఆలయాలకు వచ్చి అభిషేకాలు, బిల్వార్చన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ శివరాత్రికి ఎంతోమంది భక్తులు కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. గుళ్ళన్నీ కూడా కితకితలాడతాయి. ఇప్పటికే ఎంతోమంది భక్తులందరూ కూడా ఆలయాలకు వెళ్ళి అభిషేకాలు, పూజలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కోటి లింగాల స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ అంటే భక్తులు ఎప్పటి నుంచి వస్తున్నారు? అసలు ఈ రోజు ఇంత భక్తులతో పూజ చేయడానికి కారణం ఏంది? శ్రీ పార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఈ క్షేత్రం పేరు. ఈ క్షేత్రాన్ని యతివర మదనానంద స్వామి వారు కర్ణాటక పీఠాధీశ్వరులు ఇక్కడికి వలసకు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ జాగలో చివరికి ఒక గుడిసెలో నిద్రపోతున్న సమయంలో ఈ స్థలంలో నీవు గుడి కట్టాలని చెప్పి ఆ పరమేశ్వరుడు ఆయన కలలో కనబడి చెప్పడం జరిగింది. ఈ కలియుగంలో పార్థివ లింగానికే చేయడం విశేషం కాబట్టి పార్థివం అంటే మట్టితో చేసినటువంటి లింగాన్ని పార్థివం అంటారు. అలాంటి లింగాలు తయారు చేసి కనబడుతున్నటువంటి గర్భాలయంలో 19 ఫీట్ల లోపలికి పోసి దానిపై 1,60,00,000 లింగాలని కూడా పార్థివ లింగాలు దాని లోపల పోసి పైన లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. పూజ ఏ విధంగా చేయాలి? ఇంట్లో ఉన్న వాళ్ళు, గుడికి వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఒకవేళ గుడికి రాని వాళ్ళు, వారు కూడా ఏ విధంగా పూజ చేయాలి? ఈరోజు మనకు చేతనైతే అభిషేకం లేదా అర్చన లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలా ఎవరైనా ఇక్కడికి గుడికి రాలేని వారు ఇంటి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో కూడా చెంబడు నీళ్లు శివలింగం పోసి నమశివాయ అంటే అనేక కష్టాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. అంటే ఎప్పటి నుంచి గుడికి వస్తున్నారు? ఏ విధంగా మీరు పూజ చేస్తారు? 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రతి ఎవ్రీ శివరాత్రి రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా మహిమ గలటువంటి టెంపుల్ ఇది. పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ శివాలయానికి చాలా మహిమలు ఉన్నటువంటి, శక్తులు ఉన్నటువంటి శివాలయం ఇది. శివరాత్రి రోజు అందరూ కూడా విచ్చేసి దర్శనం చేసుకున్నట్టుంటే వాళ్ళు కోరినట్టు కోరికలు తప్పక నెరవేరుతాయని చెప్పేసి విగాఢమైనటువంటి నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. సిద్దిపేటలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి, ప్రసిద్ధి చెందినటువంటి ఉమా పార్థివ సహిత కోటిలింగేశ్వర స్వామి గుడికి చాలా సందర్భాల్లో విచ్చేసినాను. ఈరోజు మరి మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా మహాశివరాత్రి పర్వదినాన శివయ్యను దర్శనం చేసుకోవడం, మనకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపేటువంటి ఆ దేవుడు ఎవడుందంటే పరమశివుడు. మనం మనసులో కనుక ఒక కోరిక కోరుకుంటే కంపల్సరిగా అది శివుడు దాన్ని కంపల్సరిగా నెరవేరుస్తాడు. ఆ శివుని యొక్క సంకల్పం అలా ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శివుణ్ణి ప్రార్థించుకుంటూ రాజనీతి వీక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్, సంగారెడ్డి, తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 4 ప్రధాన ఆలయాలతో పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి శివాలయాల్లో కూడా భక్తులందరూ, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలయాలకు వెళ్ళి శివలింగాన్ని దర్శనం చేసుకొని శివునికి సేవ చేసే ప్రయత్నం చేస్తారు. రాత్రి భజనలతో కూడినటువంటి జాగారం చేస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట.